హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ త్రినీ వ్లాగ్స్ అండ్ టిప్స్. ఈరోజు వీడియో ఏంటంటే చికెన్ పికిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఒక 6 months బ్యాక్ నాకు చికెన్ పికిల్ తినాలనిపించి ఒకసారి కొందామని షాప్కి వెళ్ళాము. అక్కడ 1 kg చికెన్ పికిల్ ఎంత అని అడిగితే 1800 చెప్పారు. 1800 అని నేనైతే షాక్ అయ్యాను. ఒక్క నిమిషము అసలు ఎందుకు ఇంత కాస్ట్ అనిపించింది. సరే మనమే ఇంట్లో ఒకసారి ప్రిపేర్ చేసుకుందాము అనేసి అప్పటి నుంచి ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నానండి. మేమైతే బోన్స్తోనే ఇష్టపడతాము, సో నేను బోన్ ఉన్నది తీసుకున్నాను. ఒక 1/2 kg చికెన్ తీసుకోవాలి. అందులో పసుపు అండ్ ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకొని ఇలా పెట్టుకుంటే వాటర్ రిలీజ్ అవుతుంది. ఆ వాటర్ అంతా ఇనికిపోయేంత వరకు ఉడకనివ్వాలి. అందులో మనం ఒక మసాలా రెడీ చేసుకుందాము. ధనియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు, ఇవన్నీ ఇలాచి ఇవన్నీ వేసి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలండి ఒక 2 minutes. తర్వాత ఇలా మిక్సీకి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ అప్పట్లోకి అయితే చికెన్ కూడా మొత్తం ఇలా డ్రై అయిపోయిందండి, చూసారు కదా. నేను అదే ప్యాన్లో ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నాను. కొంతమంది సపరేట్గా మళ్ళీ ప్యాన్ పెడతారు, నాకైతే అవసరం లేదనిపిస్తుంది. ఇందులో చేసిన బాగానే ఉంటుంది టేస్ట్. సో నేనైతే ఆయిల్ వేసుకున్నాను. చికెన్కి తగ్గ ఆయిల్ వేసుకోవాలండి. నాకైతే ఇంత ఆయిల్ సరిపోతుంది. ఆయిల్ కొంచెం హీట్ అయింది, వెంటనే చికెన్ పీసెస్ కూడా వేసుకున్నాను. మిక్స్ చేసుకోవాలి. మీకైతే చికెన్ పికిల్ ఎలా ఇష్టం, విత్ బోన్సా వితౌట్ బోన్సా? మాకైతే విత్ బోన్సే అండి. మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మెయిన్లీ చేసేది వాళ్ళ కోసమే అండి. ఇగో ఇలా మిక్స్ అవుతూ ఉంటుంది. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడైతే ఇందులో ఒక గుప్పెడు జీడిపప్పు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇదైతే పూర్తిగా ఆప్షనల్ అండి. మాకైతే ఇది ఉంటే కొంచెం మంచిగా మా పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. నెక్స్ట్ కరివేపాకు, ఇది కూడా ఆప్షనల్. ఇది వేస్తే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. చికెన్ ఫ్రై లాగా ఉంటుంది ఆ పచ్చడి. సో ఇది కూడా వేసి కొంచెం సేపు ఫ్రై అవ్వనివ్వాలి. ఒక 2 minutes ఫ్రై అయితే సరిపోతుందండి. జీడిపప్పు ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇందులో ఫ్రెష్గా పికిల్స్లో ఎప్పుడైనా అన్ని ఫ్రెష్గా తీసుకోవాలండి. నేను ఇప్పుడే ఫ్రెష్గా జింజర్ గార్లిక్ పేస్ట్ చేసుకున్నాను, అది వేసుకుంటున్నాను. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన అంతా పోవాలండి. మంచి స్మెల్ వస్తుంది అది ఫ్రై అయ్యేటప్పుడు. మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో కారం యాడ్ చేసుకోవాలండి. కారం మన టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు. ఎక్కువ యాడ్ చేసుకుంటే అంత బాగుండదు, కొంచెం మీడియంగా చూసుకొని యాడ్ చేసుకోవాలి. నాకైతే ఇది సరిపోతుంది. సాల్ట్ అయితే నేను ముందే ఉడికించుకునేటప్పుడు వేసుకున్నాను, అదే సరిపోతుంది. ఒకవేళ మీకు అప్పుడు సరిపోలేదంటే ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ మనం మిక్స్ చేసుకున్న గరం మసాలా కూడా యాడ్ చేస్తున్నాను. మిక్స్ చేసి ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం లేదండి. కారం వేసిన తర్వాత ఒక 2 minutes ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. నేనైతే ఒక 2 minutes ఉంచాను. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత లెమన్ పిండుకోవాలండి. చికెన్ పికిల్లో లెమన్ వేసుకుంటేనే అది నిల్వ ఉంటుంది, ప్లస్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఖచ్చితంగా లెమన్ వేసుకోవాలండి. నేనైతే లెమన్ వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. అంతే, ఎంతో సింపుల్గా చికెన్ పికిల్ రెడీ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.